కాదు ఎడం వైపుకు తిప్పు. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు అన్న గొప్పోడు ఎవడు బ్రదరు? ఎటువైపు వెళ్ళాలో తెలియనాడు. అంటే నువ్వు కూడా చాలా గొప్పోడు అవుతావు బ్రదరు. భలే ఓడివి బ్రదరు. సరే కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? కుడివైపు ఎడమవైపా? కుడివైపుకి వద్దు, ఎడం వైపుకి వద్దు, తిన్నగా పోనీ. అవును బ్రదరు, నువ్వు హైదరాబాద్కి కొత్త? అవును కొత్తే. నీకేనా అభ్యంతరం? అబ్బాబే అలాంటిది ఏం లేదు బ్రదరు. ఓ వచ్చేసాం, ఆ పక్క ఆపుకో. ఆటో కొంటే సరిపోదు, సరిగ్గా తోలటం నేర్చుకోవాలి. ఆ తోలడం వస్తే సరిపోతుందా? సందులు గొంతులు తెలియాలి కదా బ్రదరు. అయినా నువ్వు ఆటో కాదు, ఆల్టో కార్ ఓనర్ అవ్వాల్సిన అడివి. ఆ సంగతి నాకు తెలుసు బ్రదరు, ఆ పైన ఉన్నోడికే తెలియట్లే. ఎరా నందు, అడ్రస్ ఈజీగానే దొరికిందా? రా ఎండి గారిని కలుద్దాం. ఈ రోజు నుంచి జాయిన్ అవుతాను సార్. ట్రై టు గివ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ గోపాల్. థ్యాంక్ యూ సార్. నా సంగతి తెలుసు కదా, ఇదేరా మన క్యాంటీన్. నేను రోడ్ మీదకి ఇడుస్తా. నీ క్యాంటీన్ మళ్ళీ మొదలెట్టిందా బాబోయ్? అమ్మా తల్లి, ఈ రోజు నాకు కర్మ గాలి, ఈ సమోసా సైజ్ తగ్గింది, దానికే కోర్టులో కేసేస్తావా? ఎవరు అమ్మాయి? పద్దు అని పిసినార్ సంఘానికి అధ్యక్షురాలు. సమోసాలకి ఇంత మోసం చేస్తే ఈ దేశంలో సామాన్యులు ఎలా బతుకుతారు? నేను ఇచ్చిన 5 రూపాయల సమోసా ఈ రోజు 2 ఇంచెస్ తగ్గింది. రోజుకి ఎన్ని సమోసాలు చేస్తావు? 500. అంటే 500 × 2 = 1000 ఇంచెస్. దానికి ఎంత మైదా సేవ్ అయింది, ఎంత పొటాటో కర్రీ సేవ్ అయింది, ఎంత ఆయిల్ సేవ్ అయింది. ఈ విషయం నాకు కూడా తెలియదే. 5 స్టార్ హోటల్ కట్టేద్దామేనా? ఏంది ఈ పైసలతో 5 స్టార్ హోటల్ కట్టడమా? బయట 5 స్టార్ చాక్లెట్ కూడా రాదు, బజార్లో ధరలు ఎట్లా పడుతున్నారు? ఏం అవుతున్నారు? We not tolerate this exploitation. అంటే ఏంటిది తెలుగులా? అంటే మేము ఇది సహించాం. ఓకే ఓకే, ఈ రోజు అందరి సమోసాలకి నేను పే చేస్తాను. అన్నెసెసరీ చారిటీయా? అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. పార్టీ అండి, జాయిన్ అయిన శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నాను. ఇప్పుడే వచ్చాడు, అప్పుడే మొదలు పెట్టాడు. హాయ్, ఐఎమ్ సోనియా. హాయ్, ఐఎమ్ నందు. ఏయ్ హలో, నైస్ టు మీట్ యు. చెప్పు. చక్కలంపాడు వీర వెంకట. సీనియర్స్ దగ్గర చేతులు కట్టుకొని సరిగా నిలబడి సమాధానం చెప్పాలి బాబు. సరే మేడం, ఎంతైనా మీరు సీనియర్స్ కదా. మై నేమ్ ఇస్ చెక్కిలంపాడు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద శర్వానంద గోపాల్. చైనా వాళ్ళగా అంత పొడుగు పేరు అవసరమా? హాబీస్? సింగింగ్, పోయిటరీ రైటింగ్, యాక్టింగ్, డాన్సింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే మా వాడికి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి చేసి చూపించు. చూపిరా, మీరు కూడా చూడొచ్చు. సరే, మీరు ఎంత మొహమాట పెడుతుంటే. జామ చెట్టుకి జామకాయలు, ఈత చెట్టుకి ఈతకాయలు, చింత చెట్టుకి చింతకాయలు, మల్లె చెట్టుకి మల్లికాయలా? రేయ్ రాంబాబు, కాయలుండవు కాయలుండవు, పువ్వులుండును పువ్వులుండును. థ్యాంక్ యూ. ఇంకోటి వదలనా? కొట్రా. రైలు ఎక్కితే రైలు టికెట్టు, బస్సు ఎక్కితే బస్సు టికెట్టు, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ టికెట్టు, ఆటో ఎక్కితే ఆటో ఎక్కితే టికెట్ లేదుగా టికెట్ లేదుగా, మీటరుండును మీటరుండును. ఏం చెప్పినావన్నా? ఆటోకి మీటరు ఉంది, నీ పోయట్రీకి మీటరు లేదు, మ్యాటర్ లేదు. పోయిటరీ అంటే మాటలు కాదు, యతి ప్రాస ఉండాలి. ప్రాస అంటే? నేను చెప్తా. సింపుల్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నీ అదరామృతం పుల్లారెడ్డి. ఇది ప్రాస అంటే. ఓ సంతేనా? అయితే కాసుకో, నువ్వు వేసుకో. మా ఊళ్ళో మాకుందో మేడ, మేడ చుట్టూ ఉన్నాదో గోడ, గోడ పక్క నుంచుంది దూడ, దూడ చూడు వేసింది ఏ శబాష్, మీరంతా జీనియస్ లే. ఇడియట్స్ మీరు, మీ పెంట పోయట్రీలు. దీనే న్యాచురల్ ప్యూర్ ఆర్గానిక్ పోయిటరీ అంటారు, తెలుసా? ఆహా, ఏం మస్తు పోయిటరీ. కంటిన్యూ. వంటి
వంటింట్లో ఉంటుంది చాకు, కరెంటు తీగ కొడుతుంది షాకు, అయ్యో గోడలోకి కొట్టేది మేకు, వీపు మీద దొరదొస్తే ఆ? గోకు 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 ఆ పొద్దు సంగతి నీకు తెలీదురా? ఇంటికి నింపట్టుకుంటే ఫైర్ స్టేషన్ కి మిస్డ్ కాల్ ఇచ్చే రకం. తీసుకున్నావు, ఇప్పుడు వాపస్ ఇస్తాను. ఇక నువ్వు అయిపోయినావురా. పోయిన నెల అయిపోయి 3 నెలలు అయింది. ఇప్పుడు నాకు 5,000 వద్దు, నీ 5,000 కావాలే. ఓ మనిషిని కొడుతుంటే టీవీ షాప్ ఉంది లైవ్ క్రికెట్ చూసినట్టు చూస్తారంట్రా? మీరు మనుషులేనా? ఏంట్రా ఎవడరా నువ్వు? ఎక్కడికి వచ్చినావు? చల్. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ 1562, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా అయితే ఇండియాకు పోరా భాయ్, ఇది జంగాయి ఇలాకా. మీ జంగ ఇలాకాలోనే చూపిస్తా నా తడాక. ఏం తడికలో తడాకరా? ఏం చేసుకుంటావు? పోరా పో. మీరందరూ హాస్పిటల్లో ఉంటారు, మీ జంగయ్య పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఇదేంటి సార్, హైదరాబాద్లో నన్ను కాపాడిపోతే జైల్లో వేస్తారా? కాపాడటానికి కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఖాళీగానే ఉన్నారు కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? 108 ఫోన్ చేస్తాం. మరి రోడ్డు మీద గొడవ అయితేనో 100కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సినిమా హీరోలాగా ఫీల్ కాకూడదమ్మా. పాపం వాడి చేతులు నరకపోతే ఆపాను, తప్పా సార్? తప్పు లేదు, డబ్బు మనిషిని రాక్షసుని చేస్తుంది. నీ తప్పు లేకపోయినా నిన్ను సెల్లో వేయలే, బికాజ్ ఆఫ్ డబ్బు ఓన్లీ. అదేంటి సార్ అలా మాడతారు? సార్ బెయిల్ పేపర్స్ ఎంత? 3,000 సార్. దామోదర్ సార్, వాడిని వదిలి. చూడు హీరో, సిటీకి రాగానే ముందు రోడ్లు తర్వాత రౌడీల గురించి తెలుసుకోవాలి. వెళ్ళు, పోయి పని చూసుకో. ఇంకెప్పుడు జంగే జోలికి వెళ్ళకు. లాయర్ లేకుండా బెయిల్ ఏంట్రా? చూడండి, డబ్బు మనిషిని దేవుణ్ణి కూడా చేస్తుంది. ఈ లాయర్లు బెయిల్స్ అవసరం లేదు. నమస్కారం సార్. హలో, ఇంతకీ డబ్బు ఎక్కడదరా? ఇంకేం చేస్తాను రా, ఆ జంగే దగ్గరే తీసుకున్నాను. రేయ్, తూర్పు ఇటు కదరా, సూర్య నమస్కారాలు అటు చేస్తున్నావు ఏంటి? తూర్పు వైపు నీకు వదిలేసా, నువ్వు చేసుకో సూర్య నమస్కారాలు. ఇటువైపు రాక. ఏంట్రా అది? చిన్నపిల్లలకి ఏ సర్టిఫికెట్ లేదమ్మా, సెన్సార్ ఒప్పుకోదు. నువ్వు పని చూసుకో, పని చూసుకో. పదా ఒకసారి చూస్తాను రా. పదా. అయితే నువ్వు కూడా చూడరా. ఊర్లో అంతే, ఇక్కడ నువ్వు ఎప్పుడు ఇంతే. బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. రేయ్, ఒక్కసారి ఆలోచించరా. వారానికి 4 రోజులు నువ్వు, 3 రోజులు నేను రా. ముందే మూసుకురిస్తావా లేదా? బాబు రాంబాబు, ఈ బాత్రూమ్ మాది. పైకెక్కి ఏం చేస్తున్నారు? అడగండి. మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది. మీ అమ్మాయిలు స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు కప్పుతున్నాను అంకుల్. ఆహా, కొంచెం కనిపించిన సెల్ ఫోన్తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి. ఆహా. మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. లైటింగ్? కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్ లో నైట్ టైం స్నానం చేసేటప్పుడు ఇబ్బంది పడతారని లైట్ పెట్టించా. మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవును సార్, మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే మంచం, ఒకే కంచం కూడా. సేమ్ మిస్టేక్ నే దీంతో చేశాను. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాం. మరి మిస్టేక్ ఏంటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. దీనికి కక్కొచ్చింది, నేను కళ్యాణం చేసుకున్నాను. సరే లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం చేస్తాను. చాలా పద్ధతిగా పెంచాను. రండి. మా పెద్దమ్మాయి కమల, నాకు చెప్పకుండా ఏ పని చేయదు. రాత్రి రావడానికి లేట్ అవుతుంది, నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల, సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయి, వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా ప్రేమిస్తాం సార్. అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపైన వస్తాం సార్. చూసావరా, ఆయనే ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వే నా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా.